హాయ్ గైస్, నేను సాధారణంగా నా ఛానల్లో వేరే కాంట్రవర్సీల గురించి కానీ వేరే యూట్యూబర్ల గురించి కానీ మామూలుగా మాట్లాడను. నాకు అలా మాట్లాడడానికి ఇష్టం కూడా ఉండదు. కాకపోతే ఇప్పుడు ఫన్ మంత్ అనే ఒక యూట్యూబర్ గురించి చాలా ట్రెండింగ్ లో వైరల్ అవుతున్న వీడియోలు ఉన్నాయి. He went from hi daddy to hi nana. He went from పీడో నాన్న టు పెదనాన్న. ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్. డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. అండ్ దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి కూడా. కారణం ఏంటంటే చాలా మంది యూట్యూబర్లు ఫేమ్ కోసమో లేకపోతే మనీ కోసమో స్ట్రీమ్లు లైవ్లు లేదా వీడియోలు పెడతా ఉంటారు. సో అది వేరే విషయం. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే సైకోయిజం అనమాట. వాళ్ళు సైకోయిజం చూపించుకోవడం కోసం వీడియోలు లైవ్లో పెడతా ఉంటారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ టెలిగ్రామ్లో ఒక సైకో గ్రూప్ అయితే రన్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి అసహ్యమైన కామెంట్లు పెట్టుకుంటూ అసహ్యమైన వీడియోలు పోస్ట్ చేసుకుంటూ ఎట్టబడితే అలా మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఈ బ్యాచ్ ఒక లైవ్ వీడియోలో ఒక తండ్రి గురించి ఒక చిన్న పాప గురించి చాలా అసహ్యంగా మాట్లాడి చాలా దారుణంగా కామెంట్లు పెట్టి ఇది దాదాపు మన తెలంగాణ సీఎం కూడా రీచ్ అయింది. సో రీచ్ అయ్యే విధంగా మన మంచు మనోజ్ గారు, తేజ్ గారు కూడా దీని గురించి ట్వీట్ చేయడం వల్ల చాలా దూరం అయితే వెళ్ళింది అనమాట. సో ఇటువంటివి ఏంటంటే సెలబ్రిటీలుగా కాకుండా ఒక సాధారణ వ్యక్తులుగా మనం కూడా ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు ప్రతి వీడియోని రిపోర్ట్లు కొట్టండి, ప్రతి ఒక్కరు రిపోర్ట్లు కొట్టండి. ఆ సైకోయిజాన్ని, ఆ డార్క్ కామెడీని ఎంకరేజ్ చేయకండి. ఇవి సమాజంలో చాలా చెడుని ప్రేరేపిస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలనే విషయం వాళ్ళకి అర్థమై ఉండాలి. ఈ పాటికి తండ్రి ఐఏఎస్ అయ్యింది, ఏజూడ్ అనే ఒక ఛానల్, పెద్ద ఛానల్ నడుపుతున్న ఒక అన్న ఉన్నాడు. సో ఒక తమ్ముడిగా ఎంత బాధ్యతగా ఉండాలో మరి తనకు అతను తెలియదు అనుకుంటా. మరి పెంపకంలో తేడానో లేకపోతే అతని ఇంట్లోంచి వచ్చిన తర్వాత పెరిగిన విధానం తేడానో మనకు తెలియదు. సో కనీసం ఇటువంటి చూసిన తర్వాత మీరు కనీసం రెస్పాండ్ అవ్వండి. అంటే ఊరికే స్కిప్ చేయకుండా వాటిని రిపోర్ట్లు కొట్టండి. వీళ్ళు అంతమందికి రిపోర్ట్లు కొట్టించండి. ఇటువంటి ఛానల్ కానీ ఇటువంటి వీడియోలు కానీ మనకి కనపడకూడదు ఇంకెప్పుడు. ఒక సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపించేటువంటి వీడియోల్ని మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇది డబ్బు కోసం కానివ్వండి, ఫేమ్ కోసం కానివ్వండి, ఏ రకంగానూ ఉపయోగపడవు. మనకి ఈ పద్ధతి ఎంచుకోవడం కూడా మంచిది కాదు. ఒక క్రియేటర్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసేవాళ్ళు కూడా చాలా మందినే చూశాను నేను ఈ మధ్య. సో మనం కూడా అటువంటి దారులు ఎంచుకోకుండా నలుగురికి ఉపయోగపడే వీడియోలు చేయకపోయినా పర్వాలేదు, కానీ నలుగురిని చెడగొట్టే వీడియోలు మాత్రం చేయకండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.